హలో ఎవ్రీవన్, ఇంట్లోనే మెంతాకుని ఎలా పెంచాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ చెట్లు పెట్టి 3 వీక్స్ అలా అవుతుంది. చూసారా గ్రోత్ అనేది ఎంత బాగుందో. దీనికోసం ముందుగా అయితే మట్టిని సెట్ చేసుకోవాలి. మట్టి గట్టిగా ఉంటే పని చేయదు. కొంచెం లూజ్ చేసుకుని ఇలా బకెట్లో సెట్ చేసుకోవాలి. తర్వాత మెంతుల్ని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో. మెంతులు నిల్వ మెంతులు ఉంటే చెట్లు అనేవి సరిగ్గా రావు. మెంతులు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. నేను ఇవి డీమార్ట్లో మొన్ననే తీసుకున్నాను. సో ఇలా వేస్తున్నాను అంతే. ఇలా వేసి చేత్తో ఇలా ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మొలకలు వచ్చి మొక్కలు ఎదిగేంత వరకు కూడా ఇలానే చేత్తో స్ప్రింకిల్ చేసుకోవాలి. మగ్గుతో అలా వేయకూడదు వాటర్ని ఒకేసారిగా. 1 వీక్ తర్వాత చూసారు కదా, చక్కగా ఇలా విధంగా గ్రో అయ్యాయి. ఇప్పుడు కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుని చేత్తో ఇలా విధంగా అనుకోవాలి. మొక్కలు మంచిగా పెరుగుతాయి. నేను ఇక్కడ మెంతాకు కూర వేశాను కదా, నాతో పాటే పైన ఉండే వాళ్ళు కూడా ఇక్కడ పాలకూర వేశారు. ఈ చిన్న చిన్నగా ఉన్నవి పాలకూర, అలానే ఇక్కడ ఉన్నవి ఎర్ర తోటకూర. ఇది కూడా ఎర్ర తోటకూరనే. ఇవి కూడా నేను లాస్ట్లో వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. చాలా బాగా గ్రో అయ్యాయి. వాళ్ళు విలేజ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారంట. నేను మళ్ళీ 3 వీక్స్ తర్వాత చూపిస్తాను. చూడండి, మెంతాకు కూర అనేది బాగా పెరిగింది. గ్రో అనేది బాగుంది. చూసారు కదా, మనం కావాలంటే ఈ స్టేజ్లోనే మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కట్ చేయట్లేదు. చాలా బాగా గ్రో అయ్యింది కదా. వాటర్ ఏంటంటే మగ్గుతో పోసేస్తే చెట్లు అనేవి వాలిపోతాయి. అలా కాకుండా మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే ఏంటంటే చెట్లు ఇలా నిలబడి ఉంటాయి, అలానే గుబురుగా పెరుగుతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అలానే నేను అవి కూడా చూపిస్తాను అన్నాను కదా, ఇది వచ్చేసి ఎర్ర తోటకూర. చెట్లు బాగా పెరిగాయి. ఇది కూడా ఎర్ర తోటకూరనే. ఇది వచ్చేసి పాలకూర. వాళ్ళు విలేజ్ నుంచి వచ్చినప్పుడు సీడ్స్ తెచ్చి వేసుకున్నారు. జస్ట్ 5 రూపీస్ అని అంట సీడ్స్ అక్కడ. వీడియో నచ్చితే ఒక లైక్